రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కార్ను నిలదీయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి. సభ్యుల్ని సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసింది. అయినా హామీలను అమలు చేస్తలే. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందంటూ కేసీఆర్ వ్యాఖ్యలు. ఏమంటున్నాడు కేసీఆర్? ఇప్పటికైనా సభకు పోదాం, సభలో యుద్ధానికి సయ్యందామని చెప్పేసి ఎక్కడ చెప్తలే. సభకు పోండి అని చెప్తున్నాడు, అసెంబ్లీకి రోజు పోండి అని చెప్తున్నాడు, కానీ పోదాము అని చెప్తలేడు. పోండి అంటున్నాడు కానీ పోదాము అనట్లే. అంటే సారు రెగ్యులర్గా రాడు. సార్ కథ అయిపోయింది. ఆయన ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే గవర్నర్ ప్రసంగానికి హాజరవుతాడు. ఇక ఆ తర్వాత సార్ మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రజలకు కనిపించడు. మళ్ళీ ఏప్రిల్ 27వ తారీఖున భారీ బహిరంగ సభ ఉన్నది కాబట్టి అప్పుడు కనిపిస్తారు ఇక సార్. అప్పటిదాకా సార్ దర్శనం దొరకదు. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి పోదాం, కొట్లాడదాం, ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన్ని నిలబడదాం, 10 ఏళ్ళ మనం చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెడదాం, ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ చేసినటువంటి వైఫల్యాల్ని ఎండగడదామని పసరునూరు పోసినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధానికి సిద్ధం చేసేందుకు మరి ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఆయన పసరు నూరు పోసినట్టు నూరు పోసి వాళ్ళని యుద్ధానికి తయారు చేసుకొని అసెంబ్లీకి ముంగలు నడుచుకుంటూ ముందుని తీసుకుపోవాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీరు పోరి నేను ఫామ్ హౌస్కి పోతా అంటున్నాడు. మీరు ఇటు పోరి నేను ఇటు పోతా, మీరు ఇటు అసెంబ్లీకి పోయి అధ్యక్ష అంటే నేను ఫామ్ హౌస్కి పోయి మంచిగా పండుకుంటా అంటున్నాడు. సో ఇదెక్కడ రాజకీయమే? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఇలా నీకు పట్టం కట్టి ఒక హోదా ఇచ్చి నీకు 2-3 లక్షల జీతం ఇచ్చి 2-3 గన్మెన్లు ఇచ్చి ఒక కారు ఇచ్చి ఒక అతి ఇచ్చి ఇంత ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తుంటే, ఇంత లగ్జరీ లైఫ్ ఇస్తుంటే, ఇంత గౌరవిస్తుంటే, 80,000 పుస్తకాలు చదివిన మేధావని నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటే, సుదీర్ఘమైనటువంటి 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తివని నిన్ను ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మాత్రము ఫామ్ హౌస్కి పోయి పండుకోవడం అంటే ఇది ఎంతవరకు సమంజసం? ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు లేకపోతే ఎవరు కొట్లాడతారు? మీరు రానప్పుడు, మీరు పోనప్పుడు ఆ జీతం వాపస్ చేరి మీ ప్రధాన ప్రతిపక్ష హోదాని కేటీఆర్కో హరీష్ రావుకో ఇంకెవరికైనా అప్పచెప్పుర్రి. వాళ్ళన్నా కనీసం ప్రజల పక్షాన మాట్లాడతారు కదా. అవ్వ పెట్టదు అడకతి అన్నట్టు ఇలా నువ్వు వాళ్ళకి పదవిస్తలేవు, వాళ్ళు మాట్లాడిస్తలేవు. వాళ్ళు కూడా అంతకే ఉన్నారు, గంతకు దగ్గర బొంత అన్నట్టు. ఏయ్ మా బాపు రాడు, మా బాపు వచ్చినా కూడా మేము వద్దంటామని నా కేటీఆర్ అంటాడు. అరే ఎందుకే అంటే కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతురట, అబద్ధాలు మాట్లాడుతురట, అసత్య ప్రచారాలు చేస్తురట. కేసీఆర్కు ఎవరు సరితూగరట. మరి ఎట్లా చేద్దాం? కేసీఆర్కి సరితూగే వ్యక్తి ఎవరున్నారు? ఎవరిని పట్టుకొద్దాం? మోడీని పట్టుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడదామా? లేకపోతే బాబును పక్క రాష్ట్రంలో బాబుని పట్టుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడదామా? ఎవరు సరితూగుతారు? మరి కేసీఆర్కు ఉన్నారా? దేశంలో సరితూగే వ్యక్తులు ఉన్నారా? లేకపోతే ప్రపంచంలోనే ఉన్నారా ఎవరైనా సరితూగే వ్యక్తులు? సరితూగుతారా సరితూగరా పక్కన పెడితే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణకు సేవలు అందించిన వ్యక్తిగా నువ్వు అసెంబ్లీకి రావాలి, ప్రజల ముందు ఉండాలి, ప్రజలకు మీరు ప్రతిపక్ష నాయకుడిగా సమాధానాలు చెప్తూ సమస్యల మీద కొట్లాడాలి. సో అసోటి వ్యక్తిని సర్కార్ నుంచి నిలదీయండి, మీరు రోజు అసెంబ్లీకి పోండి, పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో సభలో చర్చించి పోతే అయిపోతుంది. ఇక సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తారట. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు పెట్టి ఏం చేస్తారు? ప్రతిపక్ష నాయకుడు హాజరవుతున్నాడట. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఏం చేస్తారు? 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పట. మరి 7,11,000 కోట్ల అప్పు ఎవరు చేసిరా? మన ఎందుకో కాంగ్రెస్ వాళ్ళు కార్పొరేషన్ చేసినటువంటి లోన్లు కథలు కార్ఖాలను బయట పెడతా ఉంటే మరి ఎందుకో సైలెంట్గా మూతిగాలిన పిల్లలు ఎందుకో సైలెంట్గా ఉన్నారు. 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఎందుకో మరి 4 లక్షలు చేసినాం, ఈ 3 లక్షలు ఎక్కడ అని చెప్పేసి సమాధానం చెప్పకపోతుంది. ఇక 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసిందట. అయినా హామీలను అమలు చేస్తాయట. మీరు చేసినారు. 10 ఏళ్ళు టైం ఇచ్చినా మీరు 3 ఎకరాల భూమి ఇవ్వకపోతుంది, 10 ఏళ్ళు టైం ఇచ్చినా మీరు ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతుంది, 10 ఏళ్ళు టైం ఇచ్చినా దళితును ముఖ్యమంత్రిని చేయకపోతుంది, 10 ఏళ్ళు టైం ఇచ్చినా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతుంది, 10 ఏళ్ళు టైం ఇచ్చినా
₹1,00,000 రుణమాఫీ చేయకపోతే మీరేం చేసిరు? మీరు బొడిచినారు. ఆకాశం మొత్తం పందిరేసి భూదేవంతా మొత్తం అలికి పీటలేసి లగ్గం చేసినట్టున్నది మీ కథ. ఆకాశం అంతా పందిరేసేది లేదు, భూదేవంతా మొత్తం ఇళ్ళకి పందిరేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లా కేసీఆర్ కథ. సారు సమీక్షలకు మాత్రమే వస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు, చక్కగా వెళ్ళిపోతాడు. ఇక మిగతాదంతా చిన్నసారు పెద్దసారు చూసుకుంటారు. ఇక ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.